పిల్ల ఎదిగితే ఏటి చేయాలనేది ఈ వీడియోలో చూడండి. ఇలాగ కొబ్బరికమ్మ తెచ్చుకొని ఈ విధంగా మేనమామే అల్లాలి. చూస్తున్నారు ఎంత చక్కగా అల్లుకున్నాం. అంటే ఈ విధంగా మనం అల్లికి అల్లేస్తే పిల్లకి చలవ చేస్తూ అంటారు. కొబ్బరికమ్మలోనే ఇంత సీక్రెట్ దాగి ఉంటుంది. ఆ తర్వాత ఇది అల్లింది ఈ విధంగా మేనమామ కష్టపడాక దానికి పసుపు రాసి తిన్నాను తీసుకెళ్ళి ఇంట్లో మేనమామ వేయాలి. వేసి దాని మీద మనం చాపేసాక ఇది ఆడపిల్లకి ఈ విధంగా అక్షంతలు గౌరబండాలు ఇవన్నీ వచ్చిన వాళ్ళకి ఇవి గిఫ్ట్లు అన్నీ రెడీ చేసుకొని పిల్లని అలా కూర్చోబెట్టి ఎన్నిసార్లు మనం పసుపు ముద్దలు వేస్తే అంటే ఎన్నిసార్లు కూర్చోబెడుతుంటే అన్నిసార్లు పిల్లని అలాగా పైకి కింద గుంజలు తీయాలి. 11 సార్లు అనుకున్నాం, 11 సార్లు గుంజలు తీశారు. ఆ తర్వాత ముత్తైదులు పేరంటాలు పెద్ద వయసు ఉన్న వాళ్ళు మేనత్తలు అమ్మమ్మ వరుస ఉన్న వాళ్ళు పిల్లల్ని కూర్చోబెడతారు చాప మీద శుభ్రంగా అలంకారం చేస్తారు. అలాగే మనం పసుపు ముద్దలు ఎదిగిన అమ్మాయితోనే ఈ విధంగా వేయించాలి. వేసిన తర్వాత చూసారు కదా చక్కగా నా కూతురు కొడుతుంది. వేసిన తర్వాత బెల్లము నూనె చేతిలో పెట్టి తీసుకుంటారు. ఆ పాపతో వచ్చిన ముత్తైదులకి తాంబూలం ఇప్పిస్తాము. ఇదండి మీతో మెరైన అప్డేట్ కోసం మరలా మన వీడియో ఫాలో అవ్వండి.